రైట్ నిమ్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగాయి. హాస్పిటల్లోని 5వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగినట్టుగా సమాచారం. ప్రస్తుతం అయితే మంటలు ఎగిసి పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో హాస్పిటల్ ప్రాంగణంలో దట్టంగా పొగ అలుముకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద నిమ్స్ హాస్పిటల్లోని 5th ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కూడా అలుముకుంది. మొత్తం ఆ విజువల్స్ లో కూడా క్లియర్ గా తెలుస్తోంది. పొగ అంతా కూడా లోపల 5th ఫ్లోర్ దాటుకొని మొత్తం కిటికీలోంచి బయటకు వచ్చేస్తోంది. భారీగా మంటలు కూడా ఎగిసి పడుతున్నట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ మనకు అందిస్తారు. విజయ్, ప్రమాదానికి గల కారణం ఏం చెప్తున్నారు? మంటలు అదుపులోకి ఏమైనా వస్తున్నాయా? 5వ అంతస్తులో అత్యవసర విభాగంలో అయితే ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంతస్తులో ఆపరేషన్ థియేటర్ కూడా ఉండడం అయితే కొంత గందరగోళానికి అయితే గురి చేస్తా ఉంది. సో ఇప్పటికైతే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్పేసి ఆసుపత్రి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. కానీ ఆ పొగలైతే దట్టమైనటువంటి పొగలు ఆ కిటికీలో నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో సూపరింటెండెంట్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి RMHO కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి ఎలాంటి క్షతగతులు కూడా ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరి ఫైర్ సిబ్బంది కూడా నిమ్స్ ఆసుపత్రికి చేరి ఆ పొగలను ఆర్పేటువంటి, ఆ మంటలను ఆర్పేటువంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఇంకొక కొద్దిసేపట్లో కూడా మంటలు అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ విజయ్, మనం చూడొచ్చు 5వ అంతస్తు ఎమర్జెన్సీ బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే దట్టమైన పొగ అంతా కూడా హాస్పిటల్ ఆవరణాన్ని కమ్ముకొని ఉన్నాయి. మరికొద్ది క్షణాల్లోనే అక్కడికి ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ముందుగా సహాయక చర్యలు అయితే కొనసాగి ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ అసలు ఈ ఘటన ఎలా జరిగింది, మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి, ప్రస్తుతం ఏంటి అన్న డీటెయిల్స్ మనకు ఇంకా అందాల్సిందిగా కనిపిస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ ప్రాంగణంలో మాత్రం రోగులంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దట్టమైన పొగ చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. నిమ్స్ హాస్పిటల్లోని 5th ఫ్లోర్లో ఎమర్జెన్సీ వార్డ్, ఎమర్జెన్సీ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లోనే ఈ ఘటన జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నదైతే తెలియట్లేదు. ప్రస్తుతం సహాయక చర్యలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ఇతర సిబ్బంది కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఎవరు కూడా ఇంకా దీనిపైన స్పందించలేదు. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ప్రకారం కనిపిస్తుంటే దట్టంగా పొగలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మంటలు మరి లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అన్నది మాత్రం ఇంకా తెలియట్లేదు. భారీగా మంటలు ఉన్నాయి అని చెప్తున్నారు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు. కానీ ప్రస్తుతం అయితే దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న రోగులందరూ కూడా ఒకసారిగా భయపడిపోయారు. కింద ఉన్న రోగులంతా ఏమైపోయింది, ఏం జరుగుతోంది అని చెప్పి ఒకసారిగా భయభ్రాంతులకు గురైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ నిమ్స్ హాస్పిటల్ కు సంబంధించింది. 5th ఫ్లోర్ ఎమర్జెన్సీ బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా మనకు సమాచారం. నిమ్స్ హాస్పిటల్ 5th ఫ్లోర్ లో దట్టమైన పొగ అలుముకుంది. ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎమర్జెన్సీ వార్డ్ అలాగే ఆపరేషన్ థియేటర్స్ 5th ఫ్లోర్లో ఉంటాయని చెప్పి సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా జనాలందరూ భయపడిపోయారు. ఎవరికైనా ఏమైనా జరిగిందేమో అనుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్ సివియర్గా ఉందా ఏంటి అన్నది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. నిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అవే విజువల్స్ ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రానా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రానా, డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. అసలు ఏం జరిగింది, ఏంటి, ప్రస్తుతం ఏమైనా మంటలు అదుపులోకి వచ్చాయా? ఎగ్జాక్ట్ గా 3:30 ప్రాంతంలో ఒక్కసారిగా 5వ అంతస్తులో ఎక్కడైతే కొద్దిగా పొగలు స్టార్ట్ అయ్యి పొగలైన తర్వాత ఒక్కసారిగా మంటలు అనేది వ్యాపించిపోయి మొత్తం అంతా 5వ ఫ్లోర్ అంతా కూడా ఈ పొగ మంచు ఇవంతా కొందరికి పొగలంతా వచ్చేది. కొందరికి అందరూ కూడా ఆందోళనకు చెందారు. వెంటనే 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి వారు కానీ 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి అత్యవసర దీంట్లో వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే ఆసుపత్రి సిబ్బంది వారిని అందరూ కూడా లిఫ్ట్ల ద్వారా కూడా పక్కన ఉన్నటువంటి వాటికి వారు తరలించారు. అయితే ఎక్కడి నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న
వచ్చిందన్న దానిపై కూడా ఇప్పటి వరకు అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజిన్స్ కూడా అవన్నీ కూడా వచ్చాయి, మంటలు అయితే అదుపులోకి వస్తున్నాయి. కాకపోతే చాలా వరకు కూడా పొగ అంతా కూడా నిండిపోయింది. ఎందుకంటే అత్యవసర విభాగం అంటే కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారే ఎక్కువగా వస్తుంటారు ఎమర్జెన్సీ వార్డుకి. సో వాళ్ళందరినీ కాపాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి హుటాహుటిన వెంటనే నిమ్స్ చెందినటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా బకెట్లతో తీసుకుని ఆ 5th ఫ్లోర్ లో కూడా వాటర్ కొట్టారు. వాటర్ కొట్టినప్పుడు కానీ ఎక్కడైతే మంటలు స్టార్ట్ అయిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గర కొంచెం మంటలు అనేది తగ్గాయి. తర్వాత ఈ పొగ అనేది చాలా వరకు వచ్చింది. ఎందుకంటే ఎక్కువగా థర్మాకోల్ షీట్స్ అనేది కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికంతా కూడా అంటుకున్నది. సో అంటుకునడం వల్ల ఆ పొగలు దాంతో పాటు మంటలు అనేది కూడా ఎక్కువగా వ్యాపించడం వల్ల చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే చాలా మంది కూడా వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇవాళ అడ్మిషన్స్ కూడా ఎమర్జెన్సీ వార్డులో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఒక్కసారిగా పొగలు రావడము, దాంతో పాటు ఇంకా చాలా మంది జనరల్ వార్డ్స్ కు వచ్చేటువంటి వారు కానీ ఇతర విభాగాల్లో అడ్మిట్ అయినటువంటి వారు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ అటువైపు తిరుగుతుంటారు కాబట్టి ఈ కిటికీల నుంచి పొగ చూసిన తర్వాత వాళ్ళ అసలు రైట్, మా ప్రతినిధి రాణా అందిస్తున్న డీటెయిల్స్ ప్రకారం చూస్తే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఎమర్జెన్సీ బ్లాక్ కావడం వల్ల అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ముందుగా తరలిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. 5th ఫ్లోర్ కావడంతో లో రూఫ్ వేస్తూ ఉంటారు. 5th ఫ్లోర్ కారణంగా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఒకవేళ రూఫ్కి ఏమైనా అంటుకొని ఉంటే థర్మకాల్ పొగ లాంటిది అక్కడ చూరుకొని ఉండొచ్చు. ఇది జస్ట్ అజంప్షన్స్ మాత్రమే, కానీ నిజంగా అక్కడ ఏం జరిగింది అన్నది మనకి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పుడే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అలాగే అక్కడున్న సహాయక చర్యలో నిమగ్నమైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 1 గంట క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఇవి. ప్రస్తుతం మంటలు అయితే కనిపించట్లేదు, దట్టమైన పొగ అయితే అలుముకుని ఉంది. చుట్టుపక్కల ఉన్న రోగులందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది.